న్యాయం మాట్లాడే పరిస్థితి లేదు. యూట్యూబ్ ఛానళ్ల మీద ఆయన దాడి చేస్తాడు. అదే యూట్యూబ్ ఛానల్ గతంలో ఆయనకు అందంగా కనబడ్డాయి. ఇవాళ యూట్యూబ్ ఛానల్ అని తిడతా ఉంటాడు. జర్నలిస్టుల మీద దాడి చేస్తూ ఉంటారు. మాట్లాడితే గృహ నిర్బంధాలు పెడతా ఉంటాడు. మరి ఆ రోజు నువ్వు గృహ నిర్బంధాల మీద ఏం మాట్లాడినావు? ఇవాళ మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెడతా ఉన్నావు. అయినా మేము సహకరిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతినొద్దని, తెలంగాణ పోలీసుల గౌరవం దెబ్బతినొద్దని నిన్న మేము సహకరించినాం. నిన్న మేము అంత సంయూనంగా ఎందుకున్నాం, అంత ఓపికగా ఎందుకు సహకరించాం? మా సంయూనం వెనుక రాష్ట్ర ప్రయోజనం ఉంది, రాష్ట్ర భవిష్యత్తున్నది, తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని అత్యంత సంయూనంగా నిన్న మేము సహకరించిన పరిస్థితి. ఈ రోజు కూడా మేము ఎందుకు సహకరిస్తున్నాం? దాడికి ప్రతిదాడి చేయలేక కాదు. రాజకీయాల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళు దాడులు ప్రతిదాడుల గురించి ఆలోచించద్దు. రాష్ట్ర శ్రేయస్సు కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచించాలి. హైదరాబాద్లో పెట్టుబడులు దెబ్బతినకుండా ఆలోచించాలనే బాధ్యతాయుతంగా కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినటువంటి వాళ్ళం కనుకనే మేము ఎంతో సంయమనంతో ఉన్నాం. నీకు బాధ్యత లేదు. ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్రోళ్ళ కాళ్ళకు అడుగులకు మడుగులొత్తుకుంటూ తిరిగినో నేను. రాష్ట్రం కోసం పోరాటంలో ఏనాడు కలిసి రానటువంటి వ్యక్తివి నువ్వు. ఆంధ్ర నాయకత్వం, ఆంధ్ర పాలకుల వెంట వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు. మేమేమో పోరాడి తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం. నువ్వు ఇలా ఆంధ్ర నాయకుల గురించో ఆంధ్ర ప్రజల గురించి కూడా ఏదో ప్రేమ ఒలకబోస్తున్నాడు ఈయన. అదంతా కపట ప్రేమ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, గతంలో చిన్నజీయ స్వామి గారిని పట్టుకొని ఆయనను కూడా ఆంధ్ర స్వామి అని మాట్లాడినటువంటి నీచుడు రేవంత్ రెడ్డి గారు. ఒక కాంట్రాక్టర్ మన అద్భుతమైన దేవాలయం యాదాద్రి దేవాలయాన్ని ఆనంద్ సాయి గారు నిర్మిస్తే ఆయన ఆంధ్రోడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదే కేసీఆర్ ఏమో హైదరాబాద్లో బతుకుతున్న ప్రజలందరూ నా కంటి రెప్పల్లాగా కాపాడుకుంటా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయిన గొప్ప వ్యక్తిత్వం. ఆంధ్ర తెలంగాణను ఈ దేశం అనకుండా ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ కార్మికులు కూడా పనిచేస్తే కరోనా వస్తే వాళ్లకు పనులిచ్చి రైళ్లు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని